నియంతృత్వ భావాజాలం ద్వారా అణిచివేయాలి అని అనుకోవటం సాధ్యం కాని పని. ఒక వర్గం వారిని, ఒక సిద్ధాంతాన్ని నియంతృత్వ భావాజాలం ద్వారా హింసాత్మక ప్రవృత్తితో అణిచివేయాలి, వైపౌట్ చేయాలి, లేకుండా చేయాలి అని అనుకోవటం సాధ్యమయ్యే పని కాదంట. దానికి చరిత్రే సాక్ష్యం. ఉదాహరణకు, నీరో చక్రవర్తి క్రైస్తవులను భయంకరంగా హింసించాడు. పర్సిక్యూషన్స్ చాలా భయంకరమైన విధముగా, ఎంత భయంకరమైన విధముగా అనేది ఈ వీడియోలో నేను కొన్ని పాయింట్లు చెప్తా. యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మాటలు, ఆయన సూక్తులు, ఆయన ఉపదేశాలు చాలా మందిని ప్రభావితం చేశాయి. సో ఆ విధంగా కొంతమంది క్రైస్తవులు అయ్యారు, ఆయన అనుచరులు. సో క్రైస్తవులకు ఒక కాన్సెప్ట్ ఉంది, ప్రత్యేకమైనటువంటి యూనివర్సల్ కాన్సెప్ట్. సార్వత్రిక క్రైస్తవ సూత్రం ఏంటంటే, మేము క్రైస్తవులము, మా దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే, ఆయనను మాత్రమే మేము దేవునిగా పూజిస్తాం. ఎందుకంటే ఆయన మా కోసం చనిపోయి తిరిగి లేచిన దేవుడు, ఆయనే మాకు దేవుడు. ఆయనను తప్ప వేరే ఎవరిని కూడా మేము పూజించము అనేది క్రైస్తవుల కాన్సెప్ట్. ఇది నీరో చక్రవర్తికి నచ్చలా. మీరు కొత్త మతాన్ని తీసుకొచ్చారు, కొత్త మతాన్ని పుట్టించారు. యేసుప్రభు అంట ఆయన మీకోసం చచ్చిపోయి తిరిగి లేచారంట, కాబట్టి మీరు ఆయన మాత్రమే ఆరాధించడం కాదు, మీరు రోమా దేవి దేవతలను కూడా మొక్కండి, నన్ను కూడా మీరు దైవాంశ సంభూతుడిగా ఆరాధించండి అని చెప్పేసి వెంటబడ్డాడు, వేధించాడు. క్రైస్తవులు ఒప్పుకోలే. నో, వీ కాంట్ డూ దాట్. మేము అట్లా చెయ్యం. మా దేవుడు యేసుప్రభు వారే మా దేవుడు, ఆయనే మాకు దేవుడు, ఇంకెవ్వరిని కూడా మేము ఆరాధించమని చెప్పేసి క్రైస్తవులు తెగేసి చెప్పారు. రోమ్ దేవి దేవతల్ని ఆరాధించకపోయినా, పండగల్ని పబ్బాలని మీరు పాటించకపోయినా, నన్ను కూడా దేవుని ప్రతినిధిగా మీరు ఆరాధించకపోయినా మిమ్మల్ని చిత్రవద చేసి నరికి మరి చంపుతాం జాగ్రత్తగా అన్నారు. చంపండి, వెతికి చంపండి. క్రీస్తు కోసం మేము ప్రాణాలైనా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప, యేసు ప్రభువును తప్ప ఎవరిని కూడా మేము ఆరాధించమని చెప్పేసి తెగేసి చెప్పారు. అంతే కదా. ఇప్పుడు నీ మతానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి, నా మతానికి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి. ఎవరి స్టాండర్డ్స్ వాళ్ళవి. బలవంతంగా మనం ఎవరిని ఏది ఒప్పించలేం కదా. ఏం చేశాడు వీడు? క్రైస్తవుల మీద ఈర్ష, కక్ష, ద్వేషం పెంచుకున్నాడు. రోమా సామ్రాజ్యములో ఉన్నటువంటి అత్యంత వైభవోపేతమైనటువంటి బిల్డింగ్స్, ప్రదేశాలు, వీటిని నిప్పు పెట్టి స్వయంగా వీడే రోమా సామ్రాజ్యములో ఉన్నటువంటి కొంత భాగాన్ని తగలబెట్టేసి, అది తగలబడుతూ ఉన్నప్పుడు కిటికీలో కూర్చుని దాన్ని వీక్షిస్తూ, ఆ మంటల్ని వీక్షిస్తూ ఫిడేలు వాయించుకున్నాడు అనేది ఒక ప్రతీతి. అది అయిన తర్వాత, ఇదిగో మన వైభవోపేతమైనటువంటి రోమా సామ్రాజ్యాన్ని తగలబెట్టిన వాళ్ళు ఈ అగ్నికి ఆహుతవ్వటానికి నేరస్తులు, కారణము క్రైస్తవులే. కాబట్టి క్రైస్తవులను దొరికిన వారిని దొరికినట్టు ఊచకోత కొయ్యండి అని పిలిపిస్తాడు ప్రజలకి, సైనికులకి నీరో చక్రవర్తి. ఇక చూసుకోండి, వెతికి వెంటాడి చంపారు సైనికులు, నార్మల్ పీపుల్ క్రైస్తవుల్ని. తెలుసా మీకు? ద్వేషం పెరిగిపోయింది. సామాన్య ప్రజల్లో కూడా ద్వేషాన్ని నింపేశాడు, వాళ్ళ మీద ఉసుగొలిపాడు. ఇప్పుడు
ఒక కుక్కను చంపాలంటే పిచ్చిది అనే ముద్ర వేయాల. అది మంచిదైన పాపం దాని మీద పిచ్చిది అనేది ముద్ర వేస్తే సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా ద్వేషం ఏర్పడుతుంది ఆ మంచి కుక్క మీద. అప్పుడు పిచ్చిది అని చెప్పేసి దాన్ని చంపేస్తారు. అలాగా నీరో చక్రవర్తి అంటే రోమా సామ్రాజ్యంలో నీరో చక్రవర్తి సామాన్యమైనటువంటి ప్రజల మీద క్రైస్తవులకు ద్వేషాన్ని పుట్టించి కుక్కల్లాగా ఉసుగొలిపాడు క్రైస్తవుల మీదకి. ఆ విధముగా చాలామంది చనిపోయారు. తర్వాత నీరో పరిపాలనలో చాలామంది భయంకరమైన శిక్షలకు గురయ్యారు. వాటిలో అంటే 2-3 రకాలుగా ఆ శిక్షలు చెబుతున్నాడు ఇక్కడ భక్తుడు రైటర్. నీరో పరిపాలనలో చాలా మంది భయంకరమైన శిక్షలకు గురయ్యారు అంటే క్రైస్తవులు. వాటిలో జంతువులచే చీల్చబడ్డారు. మీరు యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెడతారా విడిచిపెట్టరా? ఆయనను విడిచిపెట్టి నన్ను దేవుడిగా ఆరాధించండి, రోమా దేవి దేవతలకు మొక్కండి, లేదా ఈ క్రూర జంతువులకు మిమ్మల్ని ఆహారంగా వేసేస్తాను అని హెచ్చరించాడు. బోను ఇట్లా ఓపెన్ చేస్తే బయటకు వచ్చి వాళ్ళ మీదకి దూకడానికి కబలించడానికి రెడీగా ఉన్నాయి. అలాంటి టైంలో కూడా అడిగాడు లాస్ట్ మూమెంట్లో, బోన్ ఓపెన్ చేస్తున్నా, యేసుప్రభుని విడిచిపెడతాడా లేదా మీరు చెప్పండి. విడిచిపెడతాను అని అంటే ఆయన విడిచిపెట్టేస్తే మిమ్మల్ని ఇంకా ఈ క్రూర మృగాలకు వెయ్యను. యేసుప్రభుని మీరు విడిచిపెట్టేస్తే మన దేవి దేవతల్ని మీరు ఆరాధించండి, నన్ను కూడా దైవాంశ సంబోధుడిగా మీరు ఆరాధించండి, మిమ్మల్ని నేను ఈ కుక్కలకి నక్కలకి క్రూర జంతువులకు వెయ్యను అంటాడు. అప్పుడు వాళ్ళు అంటారు, నో 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 నో, నువ్వు ఏ విధంగా మమ్మల్ని చంపినా పర్వాలేదు, మేము కుక్కలకైనా ఆహారం అయిపోతాం, నక్కలకైనా ఆహారం అయిపోతాం, క్రూర జంతువులకు ఆహారం అయిపోతాం, అవి మా మీద పడి మమ్మల్ని చీల్చుకు తిన్నా పర్లేదు, కానీ క్రీస్తుని మాత్రం మేము వదలమని చెప్పేసి అన్నారు. వాళ్ళు గట్టిగా స్టాండ్ అయ్యారు. అలా చనిపోయారు వాళ్ళు. లాస్ట్ మూమెంట్లో కూడా దే డిడ్ంట్ రిజెక్ట్ జీసస్ క్రైస్ట్, దే డైడ్ ఫర్ క్రైస్ట్. నీరో పరిపాలనలో రోమ్లోని క్రైస్తవులకి ఇది భయంకరమైనటువంటి కీలకమైనటువంటి మలుపు అభివృద్ధికి. క్రిస్టియానిటీ ఎలాగ అభివృద్ధి అయింది ఇక్కడ రాస్తున్నాడు భక్తుడు. ఎనివే వాటిలో అంటే ఈ నీరో పరిపాలనలో చాలా మంది భయంకరమైన శిక్షలకు గురయ్యారు క్రైస్తవులు. వాటిలో క్రైస్తవులు జంతువులచే చీల్చబడ్డారు, సిలువ వేయబడ్డారు. అంటే యేసు ప్రభువుని మీరు భక్తుడిగా, యేసు ప్రభువుని మీరు దేవునిగా ఆరాధిస్తున్నారో ఆయనకు మీరు భక్తులుగా చెప్పుకుంటున్నారు కదా, మరి ఆయనలాగా మీరు కూడా సిలువ వేయబడతారా అని ఎటకారంగా అడిగితే వీఆర్ రెడీ ఫర్ క్రూసిఫిక్షన్ అన్నారు వాళ్ళు. మేము రెడీ యేసు ప్రభు వారిలాగా చనిపోవడానికి అని చెప్పేసి. అంటే క్రైస్తవులు యేసు ప్రభు వారిలాగా సిలువ వేయబడి బళ్ళలతో పొడవబడి మేకులతో కొట్టబడి క్రూరంగా చనిపోయారు యేసు ప్రభు కోసం. వాటిలో జంతువులచే చేల్చబడ్డారు, సిలువ వేయబడ్డారు. అలాగే బహిరంగ ప్రదర్శనల సమయంలో మానవ కాగడాలుగా ఉపయోగింపబడ్డారంట. ఇది చాలా క్రూయల్ మెథడ్ అండి. నిజంగా హృదయం తరికిపోద్దండి. క్రైస్తవులు ఏ విధంగా క్రీస్తు కోసం ప్రాణం పెట్టారు తెలిస్తే, చరిత్ర చదివితే మీ హృదయం ద్రవించిపోద్ది. సరే, పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనకి 6-6:30 కాగానే స్ట్రీట్ లైన్స్ బల్బులు వెలుగుతాయి కదా, వీధి దీపాలు, స్ట్రీట్ లైన్స్ వీధి దీపాలు వెలుగుతాయి కదా, ఎలక్ట్రికల్ బల్బ్స్. మరి ఆ రోజుల్లో ఏంటి అంటే వీధి దీపాలుగా ఒక చిన్న బోన్స్ లాంటివి పెట్టి, లేదా కేజ్ అంటాను చూడండి, పంజరాలు లాంటివి పెట్టి వాటిలో కాగడాలు వెలిగించి పెట్టేవారు సైనికులు, రోమా సైనికులు. ఆ వీధుల్లో అవే రాత్రంతా కూడా వెలుగుతూ ఉండేవి. కాగడాలు వెలిగించి అక్కడ పెట్టేవారు. సో క్రైస్తవులను ఏ విధముగా హింసించాలా, క్రొత్త మెథడ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఈ రోమా చక్రవర్తి ఆలోచిస్తూ ఉన్న సమయంలో వీడికి ఈ ఐడియా తట్టింది. అంటే ఎలాగో వీధి దీపాలు సాయంత్రం కాగానే వెలిగించాలి కదా, ఆ కాగడాలు వీధి దీపాలు వెలిగించడానికి బదులు ఈ క్రైస్తవుల్నే కాగడాలుగా వెలిగిస్తే పోలే అని చెప్పి వాళ్ళ లైన్లో నిలబెట్టి, ఇదిగో
వీధి దీపాలుగా మిమ్మల్ని మేము వెలిగించి అగ్నికి ఆహుతి చేసేస్తాము. రాత్రంతా మీరు ఆ యొక్క కేజ్లో లేదా ఆ యొక్క పంజరాల్లో ఉండి భయంకరమైనటువంటి అరుపులు అరుస్తూ ఉండాల్సిందే. మీరు ఎంతవరకు కాలగలిగితే అంతవరకు కాలుతూ మా యొక్క వీధికి దీపాలుగా మీరు ఉపయోగపడతారు. అంత భయంకరంగా మిమ్మల్ని కాల్చేస్తాను, నిప్పి పెట్టి ఆహుతి చేస్తాను మిమ్మల్ని. కాబట్టి ఈ ఈ చర్యలో నుంచి మీరు బ్రతికి బట్ట కట్టగలగాలి అంటే క్రీస్తుని విడిచిపెట్టండి, క్రీస్తుని వదిలేయండి, నేను మిమ్మల్ని వదిలేస్తామని చెప్పేసి అంటే క్రీస్తు కోసమేమో అగ్నికి ఆహుతి అయిపోవటానికైనా సిద్ధమే అన్నారు వాళ్ళు. అయితే ఏమాత్రం జాలి దయ లేకుండా క్రూయల్గా నైట్ టైము క్రైస్తవులని కాగడాలుగా వెలిగించి వీధి దీపాలుగా వాడుకున్నాడు నీరో చక్రవర్తి. హిస్టరీ చెప్తున్నాను, ఇది నేను నా మాటలు కాదు, చర్చి హిస్టరీ ఇదంతానే. వీడు అయిపోయాడు కదా, అంటే నీరో చక్రవర్తి అయిపోయిన తర్వాత డైక్లోషియన్ చక్రవర్తి అని వాడు కూడా చాలా భయంకరమైనటువంటి క్రూరుడు. అంటే పోటీ పడ్డారు రోమా చక్రవర్తులు న్యూ మెథడాలజీస్తో, క్రొత్త సిద్ధాంతాలతో లేదా క్రొత్త ఐడియాలజీస్తో, క్రొత్త వినూత్నమైనటువంటి క్రూయల్ పద్ధతుల్లో ఎలా హింసించాలా అని చెప్పేసి రాజులు పోటీ పడ్డారు క్రైస్తవుని హింసించడానికి. నీరో చక్రవర్తి ఆ మెథడ్ ఉపయోగించాడు వెళ్ళిన సంపడానికి. అది పాది, నేను కొత్తది ఉపయోగిస్తానని చెప్పేసి అట్లా. క్రీస్తు శకం 303 నుండి 311 వరకు డైక్లోషియన్ చక్రవర్తి క్రైస్తవుని హింసించాడు. ఎలాగా? చర్చిలను ధ్వంసం చేశాడు, బైబిళ్లను కుప్పగా పోసి తగలబెట్టాడు, క్రైస్తవుల మత విశ్వాసాన్ని వదులుకోకపోతే వారి హక్కులను పదవులను తొలగించేస్తాను అని భయపెట్టాడు. ఆ క్రైస్తవ మతాన్ని నిర్మూలించడానికి అతను చేయాల్సిందంతా చేశాడు. అయినా కూడా క్రైస్తవ్యం అభివృద్ధి అవుతూనే వచ్చింది. ఏమండి, కప్పగంతుల సత్యనారాయణ పుస్తకం చదివారు మీరు? కప్పగంతుల సత్యనారాయణ సూపర్ పుస్తకం అండి. హిందూ పండిట్, హీఈస్ ఎ వెరీ ఫేమస్ రైటర్ ఇన్ తెలుగు రీజన్. మన తెలుగు ప్రాంతాలకి కప్పగంతుల సత్యనారాయణ చాలా మంచి రైటర్. ఆయన క్రైస్తవుల గురించి ఒక మంచి సాఫ్ట్ కార్నర్తో ఒక మంచి పాయింట్ రాస్తాడండి. సూపర్ పాయింట్ అండి, సూపర్ మీన్స్ సూపర్ పాయింట్. ఎంజాయ్ చేస్తారు నిజంగా ఆ పాయింట్ కనుక మీరు వింటే. కప్పగంతుల సత్యనారాయణ చదవనా? మన మతములు ప్రవక్తలు రచన కప్పగంతుల సత్యనారాయణ. 53లోనే ఎప్పుడు పబ్లిష్ అయిన పుస్తకం, చాలా ఓల్డ్ పుస్తకం. క్రైస్తవ మత బోధనలను అరికట్టడానికి రోమా చక్రవర్తులు చాలా ప్రయత్నాలు చేశారు. మత ప్రబోధకులను చాలా హింసించారు. అంటే టీచర్స్ని, ప్రీచర్స్ని, బిలీవర్స్ని, ఇలాగ క్రైస్తవుల్లో ఉన్నటువంటి రకరకాలుగా ఉన్నటువంటి వారందరినీ కూడా భయంకరంగా రోమా చక్రవర్తులు ఊచకోత కోసారు, హింసించారు, కొరత వేయించారు. అంటే సంఖ్య తగ్గించేయడానికి ట్రై చేశారు, ప్రాణాలతో తగులు పెట్టించారు. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్ట్రీట్ లైన్స్. అలా క్రైస్తవులు హ్యూమన్ టార్చెస్ అంటే మానవ కాగడాలుగా వెలిగించబడ్డారు కదా. సో అది చెప్తున్నాడు ఇక్కడ కప్పగంతుల సత్యనారాయణ. ప్రాణాలతో తగలబెట్టించారు ఎవరు? రోమా చక్రవర్తులు. ఎవరిని? క్రైస్తవుల్ని. ఏమి చేసినా రోజు రోజుకి ఈ మతాన్ని అవలంబించే వారి సంఖ్య ఎక్కువ అవుతూ వచ్చింది. నేను మళ్ళీ చదవనా? తప్పేదైనా చదువుతున్నానేమో కదా? కాదు, ఉన్నదే చదువుతున్నా. అంటే కొరత వేయించాలి, సంఖ్య తగ్గించాలి అని అంటే మరి తగ్గిపోవాలి కదా. కానీ ఇక్కడ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు కుక్కర్ ఉంటుందండి, కుక్కర్లో సమపాళ్లలోనే ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్ కుక్కర్ అంటాం కదా. దాంట్లో ప్రెషర్ ఎక్కువైపోయింది అనుకోండి, ఏమవుతుంది? పేలిపోద్ది. దేనికైనా హద్దు అదుపు ఉంటుంది. బలవంతంగా ప్రెషర్ పెట్టి
ఒత్తిపట్టి నొక్కిపట్టి అణిచివేయాలి, తుడిచిపెట్టాలి అని అనుకుంటే సాధ్యమయ్యే పని కాదు అది. ఓ ప్రక్క నుంచి నువ్వు కొరత వేస్తూ ఉంటావు, ఒక ప్రక్క నుంచి నువ్వు శత్రు శేషాన్ని లేకుండా చేయాలి అని అనుకుంటావు, ఓ ప్రక్క నుంచి అది అభివృద్ధి అవుతూనే వస్తుంది. క్రైస్తవులను ప్రాణాలతో తగలబెట్టించారు, కొరత వేయించారు. క్రైస్తవులను రోమా చక్రవర్తులు హింసించారు. ఏమి చేసిన రోజు రోజుకి ఈ మతాన్ని అవలంబించే వారి సంఖ్య ఎక్కువ అవుతూ వచ్చింది. కప్పగంతులు సత్యనారాయణ రాస్తున్నాడు. ఏం పాయింట్ అండి నిజంగా. కాబట్టి లాస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, డియర్ ఫ్రెండ్స్, వీధుల్లో సువార్త ప్రకటించే సమయంలో మనల్ని కొడతా ఉంటారు, చొక్క పట్టుకుని గళ్ళ పట్టుకుని భౌతిక దాడులు చేస్తూ ఉంటారు, లేకపోతే మన యొక్క వాహనాలు ధ్వంసం చేస్తూ ఉంటారు, అద్దాలు పగలగొట్టి రాళ్ళు విసిరి బైకుల్ని కారుల్ని ధ్వంసం చేస్తూ ఉంటారు, మన బ్యాగ్ లాక్కుని దాంట్లో ఉన్న బైబిళ్ళు చింపేసి తగలబెడతా ఉంటారు. ఇవి పరీక్షలు కాదు. నన్ను అడిగితే ఇవి పరీక్షలు కాదు, ఇవి శోధనలు కాదు. ఇవి శోధనలు కాదు. ఏంటో తెలుసు శోధనలు పరీక్షలు? అవి కుక్కలకి నక్కలకి తోడేళ్ళకి పులులకి సింహాలకి వేయటం క్రైస్తవుల్ని. సాయంత్రం కాగానే బోనుల్లో పెట్టి వీధి దీపాలాగా తగలబెట్టడం, సిలువ వేయబడటం, ఇవి శోధనలు. ఏది ఏమైనా కూడా ప్రభువు కోసం, సత్యం కోసం మరణం వరకు క్రైస్తవులుగా ఉండి మనం పోరాడతాం. మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ.